ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఇప్పుడు రెండు కుటుంబాలు శాసిస్తున్నాయి. అందులో ఒకటి ఎన్టీఆర్ కుటుంబం అయితే రెండోది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ. ఆ రెండు కుటుంబాలకు చెందిన వారే 4 పార్టీలకు అధ్యక్షులుగా ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన చంద్రబాబు నాయుడు టీడీపీకి అధినేతగా ఉన్నారు. ఎన్టీఆర్ బిడ్డ అయిన పురంధేశ్వరి బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలు. ఇక వైఎస్ కుటుంబం నుంచి ఆయన కొడుకు జగన్ వైఎస్ఆర్సీపీకి అధ్యక్షుడైతే ఈ మధ్య కాంగ్రెస్ పార్టీకి వైఎస్ కూతురు షర్మిల బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఏపీలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్ వైఎస్ఆర్ వారసులే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ కీలకంగా మారారు. 1983లో తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఎన్టీ రామారావు. పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే అధికారంలోకి తీసుకొచ్చి జనంలో అపూర్వ ఆదరణ పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సృష్టించుకున్నారు ఎన్టీఆర్. అలాగే తన పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఎన్టీఆర్ వైఎస్ఆర్ ఇద్దరు కూడా తమకంటూ సొంతంగా పథకాలను రూపొందించి జనంలో ఆదరణ పొందారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైఎస్ఆర్ వారసులే 4 పార్టీలకు బాధ్యులుగా ఉన్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ని వైఎస్ఆర్ 2 సార్లు అధికారంలోకి తెచ్చారు. కానీ వైఎస్ మరణించిన తర్వాత కాంగ్రెస్ తో పడక వైఎస్ఆర్సీపీ పేరుతో సొంతంగా పార్టీ పెట్టారు ఆయన కొడుకు జగన్. 2014లో కొన్ని సీట్లు సంపాదించిన 2019లో 151 సీట్లతో బంపర్ మెజారిటీతో వైసీపీని ఏపీలో అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలని జగన్ ఆశపడుతున్నారు. ఆయన వైఎస్ ఫోటోతోనే జనంలోకి వెళ్తున్నారు. పథకాలకు కూడా వైఎస్ఆర్ పేరే పెట్టుకున్నారు. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు అయిన వైఎస్ కు వారసురాలుగా ఆయన కుమార్తె షర్మిల ఈ మధ్య పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె కూడా వైఎస్ ఫోటోతోనే వచ్చే ఎన్నికల్లోకి దిగబోతున్నారు. వైసీపీలో అసంతృప్తి నేతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి అభిమానులు కూడా తిరిగి కాంగ్రెస్ లోకి వస్తారని ఆశపడుతున్నారు. ఏపీ రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్లుగా స్తబ్దుగా ఉంది కాంగ్రెస్. గతంలో ఉన్న ఓటు బ్యాంకును మళ్లీ హస్తం పార్టీలోకి తీసుకురావాలన్నది షర్మిల ఆలోచన. ఇప్పటికే వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించిన ఆమె ఈ నెల 23 నుంచే జిల్లాల పర్యటనకు కూడా బయలుదేరుతున్నారు. ఇక ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని ఆయన కుటుంబమే శాసిస్తోంది. ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుదలగా ఉన్నారు చంద్రబాబు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి ఈ మధ్య జైలుకెళ్లి వచ్చారు. ఆ సానుభూతితో ఈసారి అధికారంలోకి వస్తామన్న ఆశ టీడీపీ వర్గాల్లో కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవడం టీడీపీకి ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది. ఎన్టీఆర్ మరో వారసురాలు పురంధేశ్వరి బీజేపీకి అధ్యక్షురాలు. ఏపీలో బలపడాలని అనుకుంటున్న జాతీయ పార్టీకి బీజేపీకి కూడా ఎన్టీఆర్ కుటుంబమే పెద్ద దిక్కైంది. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు పురంధేశ్వరి. ఇప్పుడు కమలం పార్టీని గ్రౌండ్ లెవెల్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ జనసేన కుటుంబంలో చేరితే అధికారంలోకి రావడం ఖాయమని నమ్ముతున్నారు పురంధేశ్వరి. అందుకే ఢిల్లీ బీజేపీ పెద్దలతో మంతనాలు చేస్తున్నారు. మొత్తం మీద ఏపీలో 2 జాతీయ పార్టీలు, 2 ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు ఎన్టీఆర్ వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వారే. రేపు అధికారంలోకి వచ్చినా సీఎం అయినా ఈ 2 కుటుంబాల వారికి మాత్రమే అవకాశం లభించనుంది.